బర్త్డే దాదాపు 90% షుగర్లు తీసుకోవాలంటే ఇచ్చిన ఆస్తి ఏం లేదు. ఇది ఇచ్చిన ఆస్తి జనరేషన్లో 10% అన్న 10% అది పెద్దలు ఇచ్చిన ఆస్తి తక్కువ నార్మల్ ఉంది. తీసుకోవాలంటే పెద్దలు ఇచ్చిన ఆస్తి ఏం లేదు. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి జనరేషన్లో 10% అన్న 10% అది పెద్దలు ఇచ్చిన ఆస్తి తక్కువ నార్మల్ ఉంది. పనిచేసినట్టు ఉండాలా నువ్వు మాట్లాడతే పనిచేసినట్టు ఉండాలా నువ్వు మాట్లాడతే మహేష్ ఒక్కటే నిమిషం కలుస్తున్నారు. హ్యాపీ బర్త్డే అడి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే కనక హ్యాపీ బర్త్డే కనక హ్యాపీ బర్త్డే బిల్బి బాబు తరుణ్ పుల్ ఒక పెద్ద ఈరోజు మన ఆవాసం వచ్చిన పెద్దవారు పనిచేస్తున్న శ్రీ రాజేందర్ గారు మరియు తెలంగాణ జాగృతి మరియు జిల్లా బాధ్యులు, అదేవిధంగా తెలంగాణ జాగృతి ఈరోజు కార్యకర్తలందరూ కూడా మన ఆవాసానికి రావడం జరిగింది. ఈరోజు శ్రీమతి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీ పుదుకోటి పవన్ రావు గారు వారు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు జగిత్యాల వారు ఈరోజు శ్రీమతి కవిత గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన ఆవాసంలో భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారు. మన ఆవాసానికి ఒకరోజు నిర్వహణ ఖర్చు అందించారు. శ్రీమతి కవిత గారికి అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.
జాగృతి ఈరోజు కవితక్క గారి జన్మదిన సందర్భంగా మన గాయత్రి అనాథ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కేక్ కటింగ్ మరియు ఈ సందర్భంగా కవితక్క గారి నిండు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లా నూరేళ్ళు ఉండి మాకు కార్యకర్తలకు అండగా ఉండాలని మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై జాగృతి. ఇవాళ మన తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన సందర్భంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా కవితక్క గారు నిండు ఆరోగ్యంతో ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటుంది. कवितक्का के जन्मदिन के इस मौके पर सुबह टाउन हॉल में फ्री शुगर टेस्ट किया गया और उसी के साथ गायत्री अनाथालय में फ्रूट्स और केक कटिंग, उसके साथ साथ काफ़ी दुआएं और पूजा भी की गई है. अल्लाह से हमारी दुआ है कि कवितक्का की उम्र दराज करे और उनकी सभी जायज़ तमन्ना कबूल करे. ఈరోజు కవితక్క గారి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జగిత్యాలలో వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. పొద్దున రోటరీ పార్క్, జగిత్యాల మున్సిపల్ పార్క్లో సుమారు 100 మందికి ఉచిత షుగర్ పరీక్షలు చేయడం జరిగింది. మరియు కుట్రాజేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేయించడం జరిగింది. ఆ కవిత గారు నేను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే విశ్వగాయత్రి వృద్ధుల శరణాలయంలో పండ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. వాల్మీకి ఆవాసంలో పిల్లలకు ఒకరోజు భోజన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు జాగృతి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేసి కవిత గారి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జాగృతి పార్టీ తెలంగాణలో నూతన పార్టీ స్థాపించి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ, త్వరలో స్థాపించబోయే పార్టీ విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.